ఎన్ని చింద్రవందర తల్లకిందులు అయిపోని. డోంట్ వరీ, నువ్వేం కంగారు పడద్దు. అది నీ భౌతిక జీవితమైనా ఆత్మీయ జీవితమైనా సరే తల్లకిందులు అయిపోయిందో ఓకే, డోంట్ వరీ. దాన్ని బట్టి అక్కడే కుంగిపోయి అక్కడే కూర్చుండిపోయి ఇక ఇంతే 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 అని అవిశ్వాసిలాగా మాట్లాడొద్దు, అనుకోవద్దు, తలపోయొద్దు. విశ్వాసం గల దానివై ఒక్క మాట పలుకు. శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను, నేను తిరిగి నా దేవుని చూస్తాను, అప్పుడు నేను నూతన పరచబడతాను. నా దేవుడు నా కొమ్ము పైకెత్తుతాడు, ఆయన నా తలనెత్తుతాడు, ఆయన తిరిగి నన్ను నిలబెడతాడు. నా దేవుడు బలవంతుడు, నేను బలహీనుని కావచ్చు. నా దేవుడు శౌర్యవంతుడు, నేను తెలివి తక్కువని కావచ్చు. నా దేవుడు మహాజ్ఞాని, నాకేమీ తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి సమస్తం తెలుసు. నేను చక్కబెట్టలేకపోవచ్చు పరిస్థితులు, కానీ నాకు తోడై ఉన్నవాడు చక్కబెట్టగలడు. ఎన్ని చింద్రవందర తల్లకిందులు అయిపోని. డోంట్ వరీ, నువ్వేం కంగారు పడద్దు. అది నీ భౌతిక జీవితమైనా ఆత్మీయ జీవితమైనా సరే తల్లకిందులు అయిపోయిందో ఓకే, డోంట్ వరీ. దాన్ని బట్టి అక్కడే కుంగిపోయి అక్కడే కూర్చుండిపోయి ఇక ఇంతే 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 అని అవిశ్వాసిలాగా మాట్లాడొద్దు, అనుకోవద్దు, తలపోయొద్దు. విశ్వాసం గల దానివై ఒక్క మాట పలుకు. శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను, నేను తిరిగి నా దేవుని చూస్తాను, అప్పుడు నేను నూతన పరచబడతాను. నా దేవుడు నా కొమ్ము పైకెత్తుతాడు, ఆయన నా తలనెత్తుతాడు, ఆయన తిరిగి నన్ను నిలబెడతాడు. నా దేవుడు బలవంతుడు, నేను బలహీనుని కావచ్చు. నా దేవుడు శౌర్యవంతుడు, నేను తెలివి తక్కువని కావచ్చు. నా దేవుడు మహాజ్ఞాని, నాకేమీ తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి సమస్తం తెలుసు. నేను చక్కబెట్టలేకపోవచ్చు పరిస్థితులు, కానీ నాకు తోడై ఉన్నవాడు చక్కబెట్టగలడు.